కామెంట్స్ అన్నీ ఇవే వస్తున్నాయి. వాళ్ళు చెప్పిన మాటల్లో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అనేది పైనున్న వాడికి తెలుసు. ఈ బోనాలకు వచ్చినప్పుడు అక్కడ వీళ్ళకి సపరేట్గా ఒక లైన్ లేదు, వాళ్ళని పంపించలేదు, వాళ్ళకు ఒక బౌన్సర్లను పెట్టలేదు, వాళ్ళకు ఒక పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. సెలబ్రిటీ వచ్చినప్పుడు ఎలా అయితే రిసీవ్ చేసుకొని చాలా మంది ఉంటారో అలా వీళ్ళకి ఇవ్వలేదు, అందుకే ఇట్లా చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడారు. సరే, అంత పక్కన పెడదాం. ఫస్ట్ మన టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పోలీసులు అసలు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయలేదు, మాకు రక్షణ కల్పించలేదు, ఎందుకు ఈ పోలీసులు ఉండి వేస్ట్ అని చెప్పి మాట్లాడారు. మరి అదే పోలీసులకి మీరు చెయ్యి మీద పెట్టి ఆశీర్వాదం ఇచ్చిరు కదా, మరి ఇప్పుడు చెప్పండి, నిజంగానే పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదా? సరే, అదే పోలీసులు మీరు వెళ్తానంటే బార్గేట్లు తీసి పంపించారు కదా, అప్పుడు కూడా పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదా? సరే, అది కూడా వదిలేద్దాం. మీరు బౌన్సర్లను పెట్టుకుని ఏదో వీడియోలో బౌన్సర్లు ముందుండి మరి మిమ్మల్ని నడిపిస్తున్నట్టు కూడా కొన్ని వీడియోలు వచ్చినాయి కదా, అది కూడా అబద్ధమా? ఇవన్నీ కూడా నాతో పాటు చాలామంది ఆడియన్స్కి వచ్చిన డౌట్లు. ఇక్కడ మిమ్మల్ని తప్పు పట్టట్లేము. అండ్ ఇంకొకటి మెయిన్గా అందరం ఆలోచించాల్సింది ఏంటంటే, బోనాలు ఎత్తినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు, బోనం సమర్పించే వరకు వాళ్ళు ఏమీ తినరు. అలాంటప్పుడు ఒకరు కళ్ళు తిరిగి కింద పడిపోతే ఫస్ట్ చేయాల్సింది ఏంటి? అందరినీ దూరం జరుపుతారు, అసలు ఏం జరిగిందని అనుకుంటారు, తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు, లేదా ఏదైనా క్లినిక్కి తీసుకొని వెళ్తారు. కామన్గా ప్రతి ఒక్కరు చేసే పని ఇది. కళ్ళు తిరగంగానే వచ్చి మీడియాతో మాట్లాడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నా. అయితే ఇందులో బోనం కింద పడ్డప్పుడు అసలు ఈ బోనం ఎందుకు కింద పడ్డది, ఎవరు నెట్టేసిరు అనేది వాళ్ళని చూపెట్టకుండా పోలీసులు ఇట్లా చేసిరు, పోలీసులు అట్లా చేసిరు అని చెప్పేసి పోలీసుల మీదకి మొత్తం నెట్టేసిరు కొంతమంది. అయితే ఇక్కడ జోగిని శ్యామల గారు వచ్చి మాట్లాడుతూ, బోనంని పడేసిరు, నేను ఏడిస్తే నా ఉసురు మంచిది కాదు, ఈ రాష్ట్రానికి మంచిది కాదు అంటుంటే ఏడవకక్క అని పక్కనే ఇంకొకరు మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కూడా జోగినిలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది జోగిని శ్యామల గారి బోనం కింద పడింది అంటున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న తనకి తన ఒంటిపైకి కూడా దేవుడు వస్తాడని, ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నప్పుడు ఆమె నెత్తి మీద నుంచి బోనం కుండ కింద పడుతుందని ఎట్లా అనుకుంటారు అసలు? సరే, ఇఫ్ ఇన్ కేస్ అది పడిందే అనుకో, నాకు తెలిసి ఆ బోనం ఆ అమ్మవారికి సమర్పించడం అమ్మవారికి ఇష్టం లేదు, తను సమర్పించడం అని మనం అనుకుందాం. ఇక్కడ ఏ బోనం అయితే కింద పడి అక్కడ మీరు చూస్తున్నారు కదా అన్నం అవన్నీ కూడా కింద పడుతున్నాయో, ఆ బోనం పడింది తనది కాదు, అక్కడ వాళ్ళతో పాటు వచ్చిన కొంతమంది శిష్యులది అని చెప్పేసి నిన్న వాళ్ళతో పాటు ఉన్న ఒక జోగిని నేను అడిగినప్పుడు తను మనతో చెప్తూ వచ్చిన మాటలు ఇవి. బోనం పడింది తనది కాదు, చాలా మంది అపోహ పడుతున్నారు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ తను వెళ్ళి ఏడవడం కావచ్చు, ఇవన్నీ చేయడం కావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు జనాలందరికీ ఏమనిపిస్తుంది అంటే, ఓకే ఈమె బోనమే కింద పడిందేమో, అందుకే ఈమె చాలా రియాక్ట్ అవుతుంది, ఏడుస్తుంది, బాధపడుతుంది అని అనుకుంటారు. అయితే ఎవరికి ఏం జరిగినా సరే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి విషయంలో ఖండించడం, ఇట్లా బోనం కింద పడ్డప్పుడు అది మనది అనుకోని ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడడం, తన విషయంలో వాళ్ళు ఏడవడం కావచ్చు, రోడ్ పైన కూర్చొని మాట్లాడడం కావచ్చు ఆ ఏరియాలో, ఇదంతా కూడా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళది కదా, మనకెందుకు అని ఊకోలే, మనందరం అమ్మవారి దగ్గరకు వచ్చినాం, అమ్మవారికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న విధంగానే వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అందులో మనం తప్పుపడడానికి ఏమీ లేదు. అయితే ఈరోజు వాళ్ళు అక్కడ ధర్నా చేయడం జరిగింది, దాని విషయంలో వాళ్ళు మాట్లాడుతూ వచ్చిర్రు. సరే, మాట్లాడతారు, ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకుంటారని ఎవరు వచ్చి చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ ప్రతిసారి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి అందరి క్వశ్చన్. ప్రీవియస్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు మాకు వీళ్ళు అని చెప్పి మాట్లాడారు. ఓకే, వీటి వల్ల గుడి దగ్గర వీళ్ళెందుకు అన్న పాయింట్ ని కొంతవరకు అగ్రి చేయొచ్చు, కానీ వాళ్ళు ఉండడం వల్ల చాలా మందికి సేఫ్టీ ఉంది అని కూడా ఆలోచించాలి మనం. ఎందుకంటున్నా అంటే, ప్రీవియస్గా అల్లు అర్జున్ గారి మూవీ పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు తొక్కిసలాటలో ఒక కుటుంబం బలైపోయారు. సో అలాంటి తొక్కిసలాటలో ఇంకెవ్వరికి ఎలాంటి హాని జరగొద్దని చెప్పేసి ఈసారి పోలీస్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువగానే పెట్టిరు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి అని. వాటన్నిటిని అరికట్టడానికి ఒక స్టెప్ ముందేసి ఇంతమందిని పెట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం తప్పేం కాదే, అక్కడ గొడవలు జరగొద్దని చెప్పేసి చేయడం తప్పేం కాదే. మీరు చూస్తూ వచ్చిరు గోల్కొండలో కొంతమంది చిల్లర బ్యాచ్ ఎంటర్ అయ్యి అమ్మాయిలను చూసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు సైగలు చేసుకుంటూ మాటలు మాట్లాడుకుంటూ అరసుకుంటూ ఈ అనుకుంటా ఈ మాటలన్నీ మాట్లాడిరు. మరి అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఉండడం వల్లనే కదా వాళ్ళు భయపడింది. లేకపోతే ఇలాంటి చిచ్చోరగాళ్ళు ఏం చేస్తారంటే తాగొచ్చి అదే పనిగా ఇట్లాంటివే చేస్తారు. అయితే ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది, అక్కడికి సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది, వాళ్ళందరూ కూడా బోనం సమర్పించడం జరిగింది. ఇంతమంది వస్తున్నప్పుడు మరి అక్కడికి తాగిరారా, ఇలాంటి చిల్లర బ్యాచ్ ఆడికి రాదా? మరి వాళ్ళు వచ్చి పేరుకు మాత్రం అక్కడ అమ్మవారి బోనాలే, కానీ కొంతమంది పేరును చెడగట్టడం కోసం అసభ్యకరంగా తాకరాని చోట్ల అమ్మాయిల్ని తాకుతున్న వీడియోలు మీరు చూడలేదా? టెంపుల్కి వచ్చి భక్తుండాలి కానీ ఇదేంది అని చెప్పి మనం మాట్లాడుకోలేదా? ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే డెఫినెట్ గా పోలీస్ బందోబస్తు అవసరం, తప్పేముందల్లా. అండ్ ఇంకొక పోతరాజు మాట్లాడుతూ వస్తున్నారు, అక్కడ సీఎం వచ్చిండని చెప్పేసి నన్ను ఆపేసిరు అని మాట్లాడుతూ వచ్చిరు. మరి దీని విషయంలో కూడా చాలా మంది స్పందించాలి. ఎందుకంటే పోతరాజు
పోతలింగడు అని చెప్పేసి మనము ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా తన గురించి చెప్తూ వచ్చారు. మరి ఇవన్నీ మీరు వింటూ వస్తున్నారు కదా, మరి తనని ఆపడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఇక్కడ న్యాయం చెప్పాలి. అండ్ ఇంకొక మ్యాటర్ కూడా మాట్లాడతాం. దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు భక్తితో పోవాలి కానీ బౌన్సర్లతో మాత్రం పోకూడదు. పెద్ద తోపు సెలబ్రిటీలు అయినా సరే దేవుడు అన్నప్పుడు అందరినీ ఈక్వల్ గా చూస్తాడు, ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చూడు. అలాంటప్పుడు మీరందరూ కూడా తెలుసుకొని మేము హోదాలు ఉన్నాం, ఇంకా మమ్మల్ని ఎవరో ఏం చేస్తారో అని చెప్పేసి ఇక పెద్ద పెద్ద బౌన్సర్లను పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటా ఈ తోపు లెక్కలు చేయకండి. దేవుడి దగ్గర అందరూ సమానమే, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఈక్వలే. అండ్ ఇక్కడ మీరు చూడండి, కొన్ని వీడియోలు చూసినప్పుడు ఏడుస్తుంటే ఏడవకండి అంటుంటే లిటరలీ నాకే అసలు ఏం జరిగింది, నిజంగా ఏడుస్తున్నారా లేకపోతే మీడియా ముందుకు వచ్చి అట్లా చేస్తున్నారా అని అనిపించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి కొన్ని. ఇంకోటి కూడా మాట్లాడతా, అక్కడ అమ్మవారి దగ్గరికి బోనం ఎత్తుకొని వెళ్తున్నాం. మరి వెళ్ళినప్పుడు ఎట్లుండాలి, భక్తి ఉండాలి, పూనకాలు వస్తాయి కాబట్టి సరే అదంతా ప్రాబ్లం లేదు. నిమ్మకాయలు నోట్లో పెట్టుకొని దాని మళ్ళీ కింద ఉంచుడు ఇదేందో మరి అది ఇష్టమా అమ్మవారికి? ఇంకా కొంతమంది ఉంటారు మంటలు నోట్లకెళ్ళి ఇట్లా వస్తుంటాయి ఉఫ్ అని ఊదంగానే. మరి ఇదంతేంది, అసలు భక్తి ఎటు పోతుంది? నిజంగా చెప్పాలంటే భక్తి కంటే ఎక్కువ వేషధారణ అయిపోయింది. మనం ఎంత రెడీ అవుతున్నాం, ఎంత మేకప్ కొట్టుకున్నాం అనేది ఈ రోజులలో ముఖ్యమైపోయింది. ఎందుకంటే పబ్లిసిటీ కావాలి కదా. మన రీల్స్ మనవన్నీ కూడా మనం ఎంత దయ్యంలాగా కనబడితే అంత ఫేమస్ అయిపోతుంది. దయ్యమో లేకపోతే ఇంకేదో అనుకున్నా మనల్ని చూస్తారు. లేదని చెప్పేసి మనం నార్మల్గా వచ్చినాం అనుకో ఎవరు మనల్ని దేకడు అని చెప్పేసి అనుకుంటారే మనకు అర్థం కాదు. కానీ ఇలాంటి వాళ్ళని ఖండించాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. ఇలాంటి వారి పట్ల ఎవరైతే పద్ధతిగా ఉంటున్న జోగినులు ఉన్నారో వాళ్ళందరూ స్పందించండి. ఇలాంటి వాళ్ళు చేయడం వల్ల మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మీరు మాట్లాడండి. ఎటు అయ్యారు ఈ రోజు వీడికి వచ్చి ఎంతైతే మీరు అందరూ కలిసి కట్టుగా ఒకరి బోనం పడింది అని చెప్పి కాకుండా మనందరం మనది, మనం అమ్మవారి గుడికి వచ్చినప్పుడు అందరం సమానం అని ఎట్లయితే అనుకొని పోరాటం చేసిరో అట్లనే ప్రతి చోట చేయండి. ఎందుకు కొన్ని చోట్లనే గుర్తొస్తుందా ఆ ఐకమత్యం, వేరే చోట్ల గుర్తు రావట్లేదా? అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తా, వీళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు ఇవన్నీ కావచ్చు చాలా క్లియర్గా ఉన్నాయి. కొన్ని వీడియోలు పోస్ట్ చేసిరు, వాటికి ఎందుకు కామెంట్లు ఆఫ్ చేసిరు? ఎవరు పోస్ట్ చేసిరా ఐడి ఎవరిదా కాదు, కొన్ని మాత్రం కామెంట్లు ఆఫ్ అయి ఉన్నాయి. ఎందుకు ఆఫ్ అయి ఉన్నాయి? ఎందుకంటే ఓవర్ యాక్టింగ్ చేస్తారు, డ్రామా చేస్తున్నారు అన్నారు కాబట్టి. ఫైనల్గా నేను ఒకటి మాత్రం చెప్తా, బోనం నిజంగానే తొక్కిసలాట వల్ల చాలా మంది క్రౌడ్ వల్ల రద్దీ వల్లనే కింద పడిందా ఓకే, కానీ ఇలాంటి వాటిలలో మేము ఫేమస్ అవ్వాలి లేకపోతే ఎవరైనా ఫేమస్ చెయ్యాలి మాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలి ఏదో ఒకటి చేసి అటెన్షన్ గ్రాబ్ చేయాలి అని చెప్పేసి మీరు పడేస్తే మాత్రం మీరు ఆడుతున్నది ఇక్కడ జనాలతో కాదు ఆట, పైవాడితో. ఇక్కడ పైన ఒకరు ఉన్నారు, అన్ని చూస్తుంటారు. కర్మ అనేది ఒకటి ఉంటది, అది ఎప్పుడు వదిలిపెట్టదు. దేని ఫలితం దానికి సపరేట్ గా డెఫినెట్ గా ఉంటది. కర్మ విల్ బి రిటర్న్, అది మర్చిపోకండి. ఈ రోజు వచ్చి ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ప్రతిసారి ఆ గవర్నమెంట్ అట్లా చేసింది, ఈ గవర్నమెంట్ ఇట్లా చేసింది, ఆ గవర్నమెంట్ లో కూడా కొన్ని లుట్టలు ఉన్నాయి, ఈ గవర్నమెంట్ లో కూడా కొన్ని లుట్టలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు మనం ఎందుకు వచ్చినాం? బోనం కాడికి వచ్చినాం. ఆడ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఖండించాలి, ఆడ ఎవరైనా ఇట్లాంటి ఎటకారమైన పనులు చేస్తే వాళ్ళని గద్దించాలి. అదంతా మర్చిపోయి కొన్నిసార్లు మనమే ఇంకా వెటకారంగా బిహేవ్ చేసి అమ్మవారి పరువుని తీస్తే ఆడ అమ్మవారి దగ్గరికి మీరు వచ్చింది ఎందుకు? భక్తితో కొలుసుకోవడానికా లేకపోతే ఇట్లా పరువు తీయడం కోసమా? ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడితే కొంతమంది కోపాలు వస్తాయి, కానీ ఫైనల్గా ఒకటి మాత్రం నేను చెప్తున్నా, ఇక్కడ జోగిని శ్యామలా గారిని నేను తప్పు పట్టట్లేదు. నిజంగా అంత క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళు నెట్టేయడం వలన ఇట్లా జరిగిందా ఏంది అని ఇట్లాంటి క్వశ్చన్స్కి తను ఆన్సర్ చేయాలి. ఇన్ని సంవత్సరాలు చేసింది, తనకంటూ ఒక గుర్తింపు ఉంది, తనకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చి అందరూ కూడా తనతో మాట్లాడతారు కాబట్టి వీటిపైన తను రియాక్ట్ అయ్యి అసలు ఏం జరిగింది ఏంది అని తను చెప్తే చాలా బాగుంటది. లేకపోతే కొన్ని వీడియోస్ చూసి ఏడుస్తుంటే ఏడు పాపు అయ్యో ఏడవకు అని చెప్పేసి మాట్లాడితే ఇగో ఇదంతా యాక్టింగ్ అనే అంటారు. నేను మీకు చూపిస్తా కొన్ని వీడియోస్ చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటండి ఆపేసేది అని మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఆపుతున్నట్టు ఏదైనా వీడియోలు మీ దగ్గర ఉంటే తీసుకురండి. ఎందుకంటే వీళ్ళతో పాటు అదే బోనం ఎత్తుకుని వెళ్ళిన జోగిని నేను మాట్లాడినప్పుడు నాతో చెప్పింది మమ్మల్ని సాఫీగా వెళ్ళండి అని చెప్పేసి పోలీసులు మాకు దారి ఇస్తే మేము వెళ్ళి అక్కడ బోనం సమర్పించి రిటర్న్ వచ్చినాం. ఆ బోనం పడింది మాది కాదు అని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. ఇక్కడ మీరు వచ్చేమో పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటండి అంటే దీన్ని ఎట్లా చూడాలి? పోలీస్ డిపార్ట్మెంట్ తాళ్ళు కట్టాపడం ఇదేం కల్చర్? బోనాల కల్చర్, ఇదేం కల్చర్? బోనాల కల్చర్ అన్నారు. సరే నేను ఇక్కడ ఒకటి చెప్తున్నా, ఆ తాళ్లే గనక లేకపోయి ఉంటే, ఆ లైనే గనక లేకపోతే ఎవడు పడితే వాడొచ్చి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తే బాగుంటుందా? ఇలాంటి విషయాలలో కొన్ని నియమాలు అవసరమే. దేవుడి దగ్గరికి మనం భక్తితో వెళ్తున్నాం, ఆ భక్తిని మర్చిపోయి ఇలా విచ్చలవిడిగా ప్రవర్తించొద్దు అని చెప్పే కదా అంత బందోబస్తు పెట్టి అన్ని బార్గేట్లు పెట్టి తాళ్ళు కట్టేది. ఆలోచించండి ఇది కూడా.
ఇదేంటండి ఇది ఏదో తాళ్ళు అటు తాళ్ళు గట్టి ఇట్లా అంటే బోనాలు పడిపోతున్నాయి అని అన్నారు. ఇక్కడ హానెస్ట్ గా మాట్లాడుకుందాం. కావాలని పోలీసులు అయినా సరే దేవుడితో పెట్టుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే పోలీసులే ఇక్కడికి వచ్చి వీళ్ళు బోనం ఎత్తుకొని వస్తుంటే వీళ్ళ బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. పోలీసులు అమ్మ దయచేసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే జోగిని శ్యామల గారు తన పైన చేయి పెడుతూ ఉన్న ఒక వీడియో కూడా ఉంది. పెట్టేసి ఆపేయడము దేవుడు ఇక్కడ పోలీసులు ఒకవేళ వాళ్ళ తాడు వల్లనే కింద పడిందని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ తాడు వల్లనే కింద పడితే ఇక్కడ మిస్టేక్ మనం పోలీసులది అని అనొద్దు. ఎందుకంటే వాళ్ళు జనాల సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళు చూస్తూ వస్తున్నారు. కావాలని పడేయడానికి ముందుకు రారు. నిజంగా వాళ్ళు అట్లా కావాలనే పడేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండడం కోసం నేను మాట్లాడతా, ఇంకా చాలా మంది మాట్లాడతారు. ఈ రోజు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. కానీ అది వాళ్ళు కావాలని చేసిరు అని ఇంకా చెప్తే మాత్రం మేము ఏం చేయలేం. దానికి అంత క్రౌడ్ ని ఒకటేసారి మనందరం ఆపాలి, వీళ్ళకి ఏం అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రొటెక్షన్ కోసం చూస్తున్నప్పుడు తాడిట్లా అనొచ్చేమో. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. నేను వెళ్ళిన కాబట్టి చెప్తున్నా. ఎంత క్రౌడ్ అంటే అసలు ఆ క్రౌడ్ లో ఎవరికి ఏమన్నా అవుతుందా, ఎవరైనా కొట్లాడుకుంటారా అన్న భయం లిటరలీ వచ్చింది. అంత క్రౌడ్ వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, బోనం కింద పడింది. ఫస్ట్ ఆ బోనం కింద పడినందుకు ఎవరు పడేసిరు ఏంది అనేది అక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడాలి, లేదంటే వాళ్ళ పైన కంప్లైంట్ చేయాలి. కానీ ఇలా వచ్చి మీడియా ముందు మాట్లాడేసి కళ్ళు తిరిగి పడిపోయినా సరే లేవంగానే మీడియాతో మాట్లాడితే దీని అంతా యాక్టింగ్ అని అంటున్నారు జనాలు. మీరేమంటారు? ఏడ్చిదంటే రాష్ట్రానికి మంచిది కాదు. బోనం ఎత్తుకున్నారు. మరి ఏం జరిగింది ఏంది, బోనం అక్కడ ఇచ్చిరా లేకపోతే ఇయ్యలేదా తెలీదు. బోనం తెచ్చి అదే రోడ్డు పైన కింద పెట్టేసిరు. అట్లా పెట్టొచ్చా? అది సంస్కారమా? మీరే చెప్పాలి. మన కల్చర్ ఏంటి? ఆ కల్చర్ ఎటుపోతుంది? ఎందుకు మన కల్చర్ని తప్పుతో పట్టిస్తున్నారు? దీనివల్ల ఏమొస్తుంది? నిజంగా డబ్బు కోసమే దేవుడిని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఆటలు ఆడితే మాత్రం డెఫినెట్గా కర్మ అయితే రిటర్న్ అవుతుంది. అది మీరు మర్చిపోయి మాకు నచ్చినట్టే మేము చేస్తామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడే చూసుకుంటాడు. ఎవ్వరూ ఏం చెయ్యరు. ఈరోజు మేమైనా సరే 4 మాటలు మాట్లాడతాం, కానీ మాట్లాడినంత మాత్రాన ఏమవుతుందిలే నాకు, ఆ దేవుడు చూస్తాడా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు డెఫినెట్గా రిటర్న్ అవుతుంది. అది ఎవరైనా సరే.